టీజర్ ఇవన్నీ చూడంగానే అసలు ఏంటి స్టోరీ అనేది తెలియక ఈ సినిమాకి చూడడం కోసమే క్యూరియాసిటీ అనేది అందరికి వచ్చిందనమాట. అవి వచ్చిన తర్వాత చివరిలో లాస్ట్ 20 minutes ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అప్పటి వరకు సినిమా మొత్తం చాలా క్యూరియాసిటీగా జరిగిద్ది. అలాగనే కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా బాగా ఆడారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల చాలా బాగా కలెక్షన్స్ వచ్చాయి. అలాగే బింబిసార అని చెప్పేసి ఆ సినిమా కూడా ఈ మధ్య కాలంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడడం వల్ల ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే అందరూ ఈ తెలుగు సినిమా డైరెక్టర్స్ అందరూ ఎక్కువ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడండి, పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు తీయండి. ఇవి గ్యారంటీ. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే ఆటోమేటిక్గా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతాయి. ప్రొడ్యూసర్ కలెక్షన్స్ వస్తాయి, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్స్ వస్తాయి. అలాగే డబ్బులు పెట్టి కొనుక్కున్న థియేటర్ ఓనర్స్కి, వాళ్ళకి ఎగ్జిబిటర్స్కి, వీళ్ళందరికీ డబ్బులు వస్తాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడండి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడితే పాన్ ఇండియా మూవీ అయిపోద్ది. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ హైలైట్. ఈ సినిమా ఎంత బాగుందంటే ఒక ఇంటర్స్టెల్లార్ రేంజ్. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ సినిమాని మనం థియేటర్లో చూసినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిద్దో, ఆ మంచు అవ్వచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఇదంతా మొత్తము ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ. చాలా బాగుంది, హిట్ సినిమా ఇది. ఈ మహాశివరాత్రి రోజు ఈ సినిమా విశ్వక్సేన్ గారు మీరు 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 తీసిన హీరోగా డైరెక్టర్గా ఒక సినిమా తీశారు, ఫలక్నామా దాస్ అని. ఆ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. ఈ సినిమాతో మహాశివరాత్రికి మీరు హిట్ కొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పెట్టిన టికెట్కి డబ్బులు అయితే వేస్ట్ పోయారు అని అడిగితే, బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ మూవీస్, అంటే థియేటర్లో వాచ్ చేయండి. అంత ఇటువంటి సినిమా చూడాలనుకుంటే ఓకే, కానీ కొన్ని విజువల్స్ వరకు ఓకే బాగుంది, కొన్ని విజువల్స్ వరకే బాగున్నాయి. మిగతాది అంతా పెద్ద ఏం లేదు సినిమా. సో ఎవడో రిస్కులు చేసుకుని మరీ సినిమాకి వెళ్ళొద్దండి. నిజం చెప్పాలంటే ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి, డబ్బులు మాత్రం వేస్ట్ చేయొద్దు. అంటే గామి అంత వరస్ట్ ఉందంటున్నారా? పక్కా ఏం చెప్తానండి, అస్సలు సినిమా బాగాలేదు, అస్సలు బాగాలేదు. పెట్టిన డబ్బులకైతే ఎక్కడ న్యాయం జరగలేదు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వస్తుంది, ఆ సినిమా హిట్ అయిపోతుంది, నేను ముందే చెప్తున్నాను. అంతేగాని ఈ సినిమా పెద్ద ఏం లేదు. చాందినీ చౌదరి గారి రోల్ కూడా పెద్ద ఏం లేదండి సినిమాలోని. బీజిఎం ఒకటి లాక్కొచ్చిన సినిమా అంతే, అంత మించి ఇంకా సినిమా ఏం అంత పెద్ద అనిపించలేదు. స్టోరీ లేదు, ఏమీ లేదు. ఎక్కడెక్కడ హాలీవుడ్ విజువల్స్ అయితే తీసుకొచ్చినట్టు ఉంది సినిమా మొత్తం. చెప్తాను కదా, ఆడియన్స్ ఎవరైతే చూస్తారో డబ్బులు అయితే బొక్కెట్టుకోవద్దు. నిజంగా సినిమా అంటే సూపర్ ఫ్లాప్ మూవీ అండి. గామి నాకైతే యావరేజ్, బిలో యావరేజ్ కిందే చెప్తా. యావరేజ్ కూడా కాదు, బిలో యావరేజ్. ఎందుకు అంటే మంచి కంటెంట్, చాలా మంచి కంటెంట్, సూపర్ విజువల్స్, నిజంగా హాలీవుడ్ రేంజ్ విజువల్స్. కానీ కంటెంట్ని డెలివర్ చేయడంలో, పబ్లిక్ ముందుకు ప్రాపర్గా తీసుకురావడంలో టీం ఫెయిల్ అయ్యారని చెప్తాను. సో అంత ల్యాగ్ ఉండకూడదు. ఎప్పుడైతే మనకు సినిమా ఒక పాయింట్ దగ్గర బోర్ మొదలవుతుందో సినిమా అక్కడితో అక్కడ ఆగిపోయినట్టే. సో ఆ బోర్ ఫీలింగ్ వచ్చేసింది నాకు. స్టార్టింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ బాగున్నాయి, కానీ టైం 2 hours 20 minutes అక్కర్లేదు ఈ సినిమాకి. 1 hour 50 minutes 2 hours క్లోజ్ చేయొచ్చు. కంటెంట్ ఆ ముందే ప్రేక్షకుడికి, ఆలోచించేవాడికి అర్థమైపోతుంది స్టోరీ ఏంటి. విశ్వక్సేన్కి హిట్ పడలేదు. హిట్ అయితే కాదు, అంటే విజువల్స్ పరంగా హిట్, ఆయన యాక్టింగ్ పరంగా హిట్, అండ్ ఆయన తీసుకున్న క్యాస్ట్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ హిట్. బట్ స్టోరీని పబ్లిక్కి తీసుకురావడంలో ఫ్లాప్. ట్విస్ట్లు ఏం లేవు, తెలిసిపోతుంది, ముందే అర్థమైపోతుంది. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఏంటి కథ అనేది క్లియర్గా మనకు ముందే తెలిసిపోతుంది. సో ట్విస్ట్ కూడా నేను అంత పెద్ద ట్విస్ట్గా ఏం ఫీల్ అవ్వలేదు. అబ్బా అనిపించే ట్విస్ట్ లేదు. కాకపోతే సింహం వచ్చిన ఫైట్, ఆ సింహంతో చేజ్, అవి బాగున్నాయి. ఆబ్వియస్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్ విచ్ ఖచ్చితంగా ప్రజలు 1 time చూడొచ్చు. అది కూడా లార్జ్ స్క్రీన్ పైన 1 time విజువలైజ్ చేయాలి. ఖచ్చితంగా 1 time చూడండి, బట్ సెకండ్ టైం యూ వోంట్ ఫీల్ టు వాచ్. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్, బట్ వాళ్ళు అనుకున్నది ప్రాపర్గా తీసుకురావడంలో టీమ్ ఫెయిల్ అయ్యారు. సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఇది కంప్లీట్గా కూడా, కానీ ఎంత లెందీగా తీసుకురాకుండా క్రిస్పీ టైంలో కంప్లీట్ చేసి ఉంటే మటుకు చాలా బాగుండేది అనిపించింది. చాలా బోరింగ్గా ఉంది, చాలా బోరింగ్గా ఉంది. అంత స్లో నెరేషన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఈ రోజుల్లో మనం ఎంత ఫాస్ట్ అయిపోయాం, లేదా హై క్రియేట్ చేస్తే వెళ్ళాలి. లెంత్ ఎక్కువ పర్లా, అవును అవ్వలేదు, అదే అంటున్నాగా. మీకు లెంతీ టైం అయినా ఎవ్రీ సెకండ్ హైప్ వెళ్తూ అలా వెళ్తుందంటే మనం అక్కడ కూర్చుంటాం. కానీ ఆ హై లేదు, హై ఇచ్చే సీన్స్ లేవు. ఆ స్లోగా పేస్ లేకుండా ఒక డల్ బౌలింగ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఖచ్చితంగా 100%. మలయాళం వాళ్ళు తీసినా, తెలుగు వాళ్ళు తీసినా, తమిళ వాళ్ళు తీసినా బోర్ కొడితే బోర్ అనే చెప్తాం బ్రో. అది ఎవరు తీసినా కూడా బోర్ అయితే బోర్ అని చెప్తాం. అది హై ఇచ్చే సీన్స్ ఉంటే బాగుందని చెప్తాం. ఇప్పుడు యానిమల్ ఉంది, 3 గంటల 20 నిమిషాలు తీశారు. ప్రతి సెకండ్ ప్రతి సీన్ హైప్ అవుతుంది, హై ఉంటుంది, అంటే మనం కూర్చోగలం.
ఆ సినిమా ఫ్లాప్ నా దృష్టిలో. అది కూడా గొప్ప సినిమా ఏం కాదు, అన్ని బావర్చి బిర్యానీలు కాదు. కాకపోతే హై ఉంటే మనం 2 గంటల 20 నిమిషాలు కూర్చోగలుగుతాం. బోర్ కొట్టేలాగా జోనర్ వేరే, విజువల్స్ ఉంటే మటుకు బోర్ కొట్టాలని ఉందా సినిమా? అలా నేను చెప్పలేదే. అలా అనుకుంటే నాసామరంగా కూడా నచ్చింది నాకు, సైంధవ్ నచ్చింది, మళ్ళీ గుంటూరు గారు నచ్చలేదు, ముందే చెప్తున్నా. నాకైతే ఎగ్జిక్యూషన్ బాగా, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది అన్న. మైనస్ వచ్చేసి అక్కడక్కడ కొన్ని లాజికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి పక్కన పెడితే ఓవరాల్గా చాలా బాగుంది సినిమా. వీకేం లేదు భయ్య, మెయిన్ ఇద్దరు పిల్లర్స్ లాగా ఉన్నారు, హీరో హీరోయిన్. సో ఇద్దరు లాస్ట్ వరకు ఉన్నారు, ఇద్దరు బాగా చేశారు. వీక్ అయితే ఏం లేదు, మరి ఎవరైనా ఇచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది. వాళ్ళు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, మీరు ఎందుకు పాజిటివ్ చెప్పలేదు, డబ్బులు తీసుకున్నారు కదా అనేసి. మాకు ఎవడో ₹1 ఇవ్వలేదు, మేము ఎవరి దగ్గర ₹1 తీసుకోవట్లేదు. మా రివ్యూలు మా పేరు చెప్పి డబ్బులు తీసుకున్నారు, లేదంటే కొత్త కొత్తలు తీపిచ్చి రివ్యూస్ చెప్పిస్తానండి. ఇది ప్రస్తుతం జరిగే ఒక దందా అయితే జరుగుతుంది. సో సినిమా అయితే పెద్ద ఏం లేదు భయ్య, మీరు అంత ఎక్స్పెక్ట్ చేసినంత అంత పెద్ద ఏం లేదు, వేస్ట్. ఇంకా దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సినిమా మొత్తం అంతే, ఆ మంచు కొండలే చూపిస్తారు, మాట్లాడితే ఆ మంచు కొండలు అంతే అండి. వ్యవచారాలు బంచిక్లు సినిమా మొత్తం, స్టోరీ లేదు ఏమీ లేదు ఇంకంతే. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద, ఎందుకంటే వాళ్ళు తీసిన సినిమా మీద. సో ఆడియన్స్కి లేదు చెప్పాలంటే, ఎందుకంటే ఆడియన్స్ చాలా సినిమాలు చూసి ఉంటారు కదా. సో ట్రైలర్లో ఏమైతే హైప్ ఇచ్చారో, ట్రైలర్లో ఉన్న బిట్లే మనకి అందులో ఏదో చిన్నగా ఉన్నాయి, కానీ ఏదో అందులో దానికి ఒక కథ ఉంటుందేమో, దానికి ఒక మంచి బీభత్సమైన స్టోరీలోంచి ఫైట్లు ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఒక శివుడి కోసం, ఈరోజు శివరాత్రి కదా, శివుడి కోసం ఏదన్నా ఉంటుందేమో అనుకున్నాం, కానీ చూపించిన సీన్లే చూపించి ఎడిటర్ షార్ట్ ఫిలిం తీసిన ఎడిటర్ని పెట్టారో లేకపోతే ఏదో తెలియదు కానీ, సో కథ అలాంటిదో తెలియదు కానీ పూర్తిగా డిసప్పాయింట్. ఎందుకంటే ఇందులో చెప్పుకోదగ్గ మంచి సీన్ అనేది ఏం కనపడలే నాకు. ఆ కొండలు, ఆ కెమెరా ఒక వర్క్ తప్పించి ఏమీ లేదు చెప్పాలంటే. అదే ట్రైలర్లో వేరేలా చూపించారంటే, నేను ఆ రోజు ఇక్కడ ఇందులోనే వేసారు ట్రైలర్. సో నేను అదే అనుకున్నా, ఏంటంటే కథ కనపడట్లేదు, ఏదో మిస్ అవుతుంది అని అనుకుంటున్నాం కానీ, సో సినిమాలో బీభత్సంగా ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ ఇందులో అసలు ఎందుకు స్టార్ట్ అవుతుంది, ఎందుకు హీరో స్టార్ట్ అవుతాడు, ఎందుకు చిన్నపిల్లల సీన్లు అలా రివెండ్ అవుతూ ఉంటాయి ఏంటనేది చూపించిన ప్రయత్నం బాగుంది, కానీ సో ఆయన ఆ కష్టానికి ఫలితం అనేది దక్కలేదని అనాలి నేను. ఇదే హిట్ ఫ్లాప్ కదా, యావరేజ్ అండి అంతే. ఎందుకంటే అంతకు మించి ఏం లేదు ఇందులో, అంత సూపర్గా ఏం లేదు. ఆ సింహం సీన్ ఏదో ఉంటుందని అనుకున్నాను నేను. ఆ సింహం సీన్ కోసం చూసి లాస్ట్ దాకా ఉంటే, సో వచ్చి వెళ్ళిపోయింది అంతే. అంతకు మించి ఏం లేదు.